భయ్యా లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఓకే అయితే ఇవ్వు 2 టికెట్స్ ఇవ్వు 2 టికెట్స్ ఇవ్వు అర్జెంట్ ఇవ్వు నీతో అందరూ తగలయ్యా. 10 ఇంకా నడుము ఇంకా భయ్యా ఈ అయ్యా ఒక్క పదం ఆంగ్లీన్ వాడకుండా మాట్లాడుతున్నాను సరిగ్గా. అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి. సినిమాల్లో ఆర్ట్ ఫిల్మ్స్ వల్ల యూత్ మాడి మసైపోతున్నారు. అసలు సినిమాల్లో హీరో హీరోయిన్స్ టచ్ అయ్యే సీన్సే పెట్టకూడదు. నేనైతే అస్సలు ఒప్పుకోను. మీ చేయొచ్చా? ఇంకా అస్సలు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాకి ఎందుకు వస్తారు తెలుసా? సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో చేసుకోవాల్సింది ఫస్ట్ షోలో సెకండ్ షోలో చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. నీ భుజం మీద చేయొచ్చా? సినిమాలో లిప్ కిస్లేంటి? మూతిలో మూతి పెట్టుకోవడం కూడా యాక్టింగేనా? అది తప్పు. నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా? హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేను. హలో నమస్తే నమస్తే. హలో. మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక దేవునికి కృతజ్ఞతలు. ఈ సినిమా బాహుబలి 2 రికార్డులు తిరిగి రాస్తుంది. ఇంతమంది ప్రేమ, మీ ఆదరణ, అభిమానం ఇలాగే ఉంటే ఇంతకు నుంచి బ్లాక్ బరస్ట్ మూవీస్ ఇస్తాను. ఎవడున్నారు ఇక్కడ? టచ్అప్ సార్. ఇప్పుడు కాదు అదొక సార్ సినిమా ఓవర్సీస్ రికార్డ్ బద్దలు కొడుతున్నాడు సార్. ఓవర్ సీట్ లో కూడా ఓవర్ స్పీడ్ దూసుకుపోతుంది. సార్ మన ఫ్యాన్స్ డైలాగ్ అడుగుతున్నారు సార్. చెప్పిస్తా కూర్చోండి ఊరుకోండి. బడి గార్డ్స్ కూర్చోండి కూర్చో. ఒక్క డైలాగ్ తప్పదంటావా? తప్పదు సార్. చూడండి, మీకు ఒక విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. నేను చెప్పే ఒక్క మాట కూడా మీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారా? మాదాపూర్. దయచేసి మా సినిమాని పైరసీ చేయొద్దు ప్లీజ్. డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇగో మా హీరోయిన్ మాట్లాడతారు. డార్లింగ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, ఇంకా మేకప్ సార్కి, అందరి పేర్లు చెప్పు. వాచ్మెన్ కూడా చెప్పు, నాకు కూడా చెప్పు. ఆడియన్స్ సార్కి థ్యాంక్ యూ. ఏముంది ఇక్కడ? కర్మరా బాబు. ఇది టూ మచ్. నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై ఖర్చు వేసుకుని ఈడేనా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. సో నీకు బయట మార్కెట్ లేదన్నమాట. హీరో మీటర్లు ఇక్కడ, హీరోయిన్ ఇక్కడ. అందుకే కదా అట్టంగా నిలువుగా అన్ని విధాలుగా పడిపోయాను నీకు. హలో, మీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి అలా చూస్తున్నారు? చెప్తే అర్థం కావట్లేదా? అరే, ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా? పార్కుల్లో మీరే, పబ్బుల్లో మీరే, బజార్లో మీరే, బస్ స్టాపుల్లో మీరే, చివరికి చిల్డ్రన్ పార్కులను కూడా వదలరా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నానా? పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా? పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చచా. మైండ్ యువర్ లాంగ్వేజ్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. లవర్స్ పార్క్లు ఉంటాయి, వెళ్ళి వాళ్ళ తల పెట్టుకో. అటు చూడు, వాణ్ణి చూడు. ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా? ఏ జూ పార్క్ లేస్తారా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా వైపే వేలు చూపించి మాట్లాడతావా? నేనెవరో తెలుసా? అసలు ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరు? వాడి అక్కని. వాడి ఒకే ఒక అక్కని. This is cheating. This is cheating. ఒరే అభి, మరదల పిల్ల నాకు పిచ్చిగా నచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటమ్మా ఆంటీ నచ్చిందా? కొత్త ఆంటీనా? అయ్యో, కొత్త అంటే అనుకో, మళ్ళీ పాత అంటే ఎవరైనా గొడవ పడుతుంది. లెట్స్ గో. దా, మనం కూల్ డ్రింక్ తాగాం. ఓకే. అంతా బానే ఉంది కానీ డాడీ గురించి ఆలోచిస్తున్నాం. మీ డాడీ యాక్సెప్ట్ చేయరా? స్ట్రిక్టా? స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ కాదు మరి. బాగా హైపర్. మా నాన్న సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే మనందరం సైలెంట్ అయిపోవాల్సిందే. అంతెందుకు, మా ఇద్దరిని తీసుకో. మేమిద్దరం ఎలా ఉన్నామంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు? అదే ఎలా ఉంటారు?
మా నాన్న మొత్తం తందే పైచే ఉండాలనుకుంటాడు, పైగా పెత్తనం అంతా తందే ఉండాలంటాడు. అరే మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు. మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది? అంతెందుకు, నా విషయమే తీసుకో. 4 ఏళ్ల క్రితం పెళ్ళైంది, లవ్ మ్యారేజ్. తను డాక్టర్. వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే, డాడీని కన్విన్స్ చేయడానికి 2 years పట్టింది. అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి. నాన్న అక్కడ అక్క పరిస్థితి ఏం బాగాలేదు నాన్న. బాగుండదురా, బాగుండదు. పెద్దవాళ్ళని కాదని చేసుకుని ఏ పెళ్లి బాగుండదు. బాగా ఫీల్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఫీల్ అయ్యే లాభారా? అమ్మ లేదు, నాన్న కూడా లేరా? మరీ కొడుతున్నాడు అంటున్నా. కొట్టడం ఏంటి? కొట్టడం ఏంట్రా? మరి నువ్వేం చేస్తున్నావు? మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా. మార్నింగ్ నీ అయ్యా అని అడుగుతున్నాను. ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తాను రా. అక్క అభి చెప్పరా. నీ 2 ఏళ్ళ కల్లా నెరవేరిపోతుంది. నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తున్నా, నువ్వు అక్కడ బావని ప్రిపేర్ చేయి. సెట్ చేసేద్దాం. సరే సరే, నీ భాసంగా నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసాయి. వాట్ ఇస్ దిస్? ఇట్స్ ఎంబారసింగ్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. మీరు ఒక పచ్చి తాగుబోతు. పచ్చి తాగుబోతు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. మీరు రోజు నన్ను తాగొచ్చి కొడుతున్నారు, ఈ రోజు మా నాన్న వచ్చి నన్ను కాపాడతాడు. కమ్ అగైన్. అంటే మా నాన్నగారు వచ్చే టైంకి మీరు నన్ను కొట్టాలి. హౌ కెన్ ఐ? మా నాన్న వచ్చినట్టున్నారు. సొంత ఇల్లా? కానీ తాకట్లో ఉంది నాన్న. ఏ అంటే తాగి అలా చేస్తాడు. స్లో స్లో స్లో. కొట్టి యాక్టింగ్ రాకపోతే కనీసం తిట్టండి. యు ఇడియట్. ఇర్రెస్పాన్సిబుల్. తెలుగులో తిట్టండి. ఐ డోంట్ నో. దొంగ ముండా అని తిట్టండి. దొంగ ముండా? వా, మీ వల్ల కాదు. ఏమన్నారా? ఏమన్నావు? ప్రేమించి అమ్మాయిని తీసుకెళ్తాను దేనికిరా? కొట్టడానికిరా? నీకు ఎన్ని గుండెలు రా అమ్మాయి మీద చేయడానికి? సంబడి సేవ్ మీ. చూడరా, నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది. అదరా భార్య అంటే. యా జస్ట్ నో ఐ కేమ్ టు నో దట్. తప్పు బాబు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఎలా చూసుకోవాలి? ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి. యా యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. నాన్న, మీ మనవరాలు. అంతా మీ అమ్మ పోలికలే. అంటే తాతయ్యను నిన్ను నేనే కలిపానా మమ్మీ? అవునమ్మా, నువ్వు మా బంగారు తల్లివి. మరి మనల్ని ఎవరు కలుపుతారు? అక్క కంటే ఇది ఉంది, మనకప్పుడే ఆ ఫెసిలిటీ లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు, ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు. చూద్దాం. మరి టూరిస్ట్ గైడ్లా ఉంది కదా. ఇది సూప్. పాపా, నాకు ముద్దిస్తావా? అమ్మా ఓ ముద్దేయండి అమ్మా. మరి అడుగుతున్నట్టుంది కదా. మై డియర్ మిస్, ఐ వాంట్ కిస్ బట్ వితౌట్ ఎ మిస్. ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది. రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా. సర్లే, మన ఫ్లోలో మనం వెళ్దాం. జి అర్జున్ రెడ్డి. హాయ్ మహేష్. హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఒక్కటేనా? ఓకే అంటే 20 రూపాయలు అడిగేస్తా. ఏంటవి? అంటే ఏంటి మహేష్? అంటే నాకు ముద్దు కావాలి. ఐ వాంట్ కిస్. ప్లీజ్. కాదు, నాకు ఫోన్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఇక్కడ మమ్మీ ఉంది, నువ్వే పెట్టే. ఓకే ఓకే, 1 minute. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇలా ఇచ్చి ఫ్లేవర్. ఏమైంది మహేష్? రిహార్సల్స్ చేస్తున్నావా ఏంటి?
బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పను రా. ఆడియో ఒక చోట వీడియో ఒక చోట ఇస్తున్నాడు. ఏం చేస్తావో తెలీదు. అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి. ఏయ్, అది కాల్ గర్ల్ కాదే, కాలేజ్ గర్ల్. అది వింటే చంపేస్తుంది. బా అదేరా కాల్ చేసే గర్ల్. మనిద్దరం కలిసాం కదా, మధ్యలో డ్రామాలు ఎందుకు? మీ బాబా డీప్గా మునిగిపోయినట్టున్నాడు. ఎలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్ డౌన్ అయిపోతాడు. ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం, ఆగు. చెప్పు బుజ్జి. హే మహేష్, మా డాడీ కాల్ చేస్తున్నారు. ఓ 10 minutes తర్వాత కాల్ చేస్తాను. 10 minutes కాకపోతే 10 days తీసుకో. నీకోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా. ఏయ్, మా అన్నయ్య ఏమంటున్నాడు? వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడు రా. అమ్మో, మరీ అంత పని చేయను. ఒక అర్జెంట్గా రేపు కలుస్తానని చెప్పు. ఓకే డన్. సారీ మహేష్. హే, ఇంకెంతసేపు హోల్లో పెడతావు నన్ను? నాకు అదే అనిపిస్తోంది మహేష్. ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు? అవును. ఇక డైరెక్ట్ గా నీకే ఇస్తా. లిప్టు లిప్పా, నీ పెదవి తాకే పదవి నాకిస్తావా? నిజమేనంటావా? నిజంగా నిజం. నేను రేపే కలుస్తా పార్క్ లో. నేను ఇంకంతసేపు వెయిట్ చేయలేను. అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టే. నాటి రేపు చెప్తా నీ పని. కొరుకుంటా.